హాయ్ అందరికి ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా కుక్కర్‌లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. రైస్ మాత్రం పొడి పొడిగా వచ్చి సూపర్‌గా ఉంటుంది టేస్ట్ మాత్రం. దీనికోసం రైస్‌ని నానబెట్టుకొని, కుక్కర్ పెట్టుకొని ఆయిలు, పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని వేసుకొని పై లేయర్ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని వేరొక బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం ఆయిలు, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలకులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల పెరుగు ఉండలు లేకుండా కలుపుకొని, ఇందులోనే కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకొని, టమాటాలు మగ్గిన తర్వాత అందులో వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని నానపెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకొని ఆయిల్‌లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్‌కి 1:30 కప్పు, బాస్మతి రైస్‌కి 1:35 కప్పు నీళ్లు పోసుకొని పైనుంచి ఉడికించుకున్న ఎగ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక విజిల్స్ పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్‌లోని గాలి అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి.